చంద్రబాబు నాయుడు గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ పైన మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, సోషల్ మీడియా పైన ఒక చట్టం తీసుకొస్తాం, అది ఖచ్చితంగా సోషల్ మీడియా కంట్రోల్ చేయబోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను వాడుకొని దుమ్మెత్తిపోసి విపరీతమైన విష ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు విష ప్రచారాలు చాలా చేశారు. మొట్టమొదటిగా లడ్డూ ఇన్సిడెంట్ తీసుకోండి. జంతు కొవ్వు కలిసింది తిరుపతి లడ్డూలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆ మాట అంటానికి కూడా, ఉచ్చరించాలన్నా కూడా మనం భయపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనేశారు. మరి ఆ ఫేక్ ప్రచారం అనే దాన్ని ఎంతమంది సర్క్యులేట్ చేశారు మీ ద్వారా? తిరుపతి ఘటన తర్వాత విజయవాడ వరదల్లో బోట్లు కొట్టేసుకొని పోయినాయి అని చెప్పి ఆ విజయవాడ ప్రజలు అసలే అల్లాడిపోతూ ఉంటే వాళ్ళు భయపడుతుంటే అదొక కుట్ర అని చెప్పి బోట్లు కొట్టేశారు, ఆ బ్యారేజ్ని కొట్టేయాలని చెప్పి మళ్ళీ అదొక ఫేక్. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి.